చోటు చేసుకున్నాయి. అయితే ఈ దాడుల అనంతరం ఇప్పటికీ ఇది పూర్తి కాలేదు. అబ్కా ఫిల్మ్ బాకీ హై అని ఆర్మీ చీఫ్ ఈ రోజు ప్రకటించారు. అంటే ఇది ఒక ట్రైలర్ మాత్రమే. దీని తర్వాత మరిన్ని దాడులు జరుగుతాయి అనే విషయాన్ని భారత్ ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో ఒక విదేశాంగ శాఖ కార్యదర్శి మరో ఇద్దరు మహిళా అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ తీవ్రవాదం ఎంత విశృంఖలంగా సాగుతోంది, గత కొద్ది సంవత్సరాలుగా భారత్ ఎలా పౌరుల్ని, సాధారణ పౌరుల్ని, మిలిటరీని ఎలా కోల్పోతుందనే విషయాన్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు, లెక్కలు చెప్పుకొచ్చారు. అలాగే నోమో దీనికి సంబంధించిన ఒక ఆడియో విజువల్ని సమావేశంలో ప్రదర్శించి చూపించారు. దీనిలో చివరిగా నో మోర్ అనే ఒక ప్రకటన వచ్చింది. అంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో పాక్ తీవ్రవాదాన్ని మేము సహించేది లేదు అన్న ప్రకటన అందులో కనిపించింది. అలాగే ఈ తీవ్రవాద స్థావరాల మీద భారత్ ఎలా దాడి చేసిందనే విషయాన్ని కూడా ఛాయాచిత్రాల రూపంలో వివరించారు అధికారులు, మహిళా అధికారులు కూడా వాటిని వివరించారు. మొత్తం 9 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 1:28 ప్రారంభమైన దాడులు 25 నిమిషాల్లో ముగిశాయి. 9 తీవ్రవాద స్థావరాల మీద భారత్ దాడి చేసింది. 25 నిమిషాల్లో ఆపరేషన్ ముగించింది. ఆపరేషన్ ప్రారంభించే ముందు భారత ఆర్మీ ఒక ప్రకటన చేసింది. దాడులు ప్రారంభమవుతున్నాయని, మేము విజయం సాధిస్తామన్న ప్రకటన చేసింది. దాడుల అనంతరం కూడా మేము విజయం సాధించాము అన్న ప్రకటన చేసింది. ఇది పరిణామం. దీని గురించి పూర్తి వివరాలని భారత విదేశాంగ శాఖ ప్రజల ముందుంచింది. దీంతోపాటు రాబోయే పరిణామాలని సమర్థంగా ఎదుర్కోవడానికి కూడా భారత్ సిద్ధమవుతోంది. ఎందుకంటే పాక్ గత 11 రోజులుగా LOC దగ్గర కాల్పులు జరుపుతూనే ఉంది. ఈరోజు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాక్ నుంచి కాల్పులు జరిగాయి. దానిలో భారత్కి చెందిన 10 మంది సైనికులు చనిపోయారు. సో మరింత స్థాయిలో మేము తిరగబడతామని ఇప్పటికే పాకిస్తాన్ చెప్పింది. ఈరోజు కూడా పాక్ విదేశాంగ మంత్రి, పాక్ ప్రధాని కూడా ప్రకటనలు చేశారు. సో ఖచ్చితంగా పాక్ వైపు నుంచి రిటాలియేషన్ ఉంటుంది. దాన్ని భారత్ కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. అయితే ఇంతవరకు వ్యూహాత్మకంగా ఉన్న భారత్ ఇక యాక్షన్కి దిగే ముందు ఈ రోజు సాయంత్రం, అంటే బుధవారం సాయంత్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని ప్రకటించింది. అంటే యుద్ధ సన్నద్ధతకి సంబంధించిన ఒక ప్రకటన చేసింది. అంటే యుద్ధం వస్తే మిలిటరీ ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, అలాగే సాధారణ పౌరులు ఎలా ఉండాలి అన్న అవగాహన కలిగించడం కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 250 చోట్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సో యుద్ధ సన్నద్ధతను పరిచయం చేయడం కోసం, యుద్ధ సన్నద్ధతను అందరికీ పరిచయం చేసి ఒక భరోసాని కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ కార్యక్రమం తర్వాతే ఏదో ఒకటి జరుగుతుందని యావత్ దేశం భావించింది. కానీ ఎవరు ఊహించిన విధంగా భారత విదేశాంగ శాఖ, మిలిటరీ వ్యూహాత్మకంగా ఒకరోజు ముందే ఈ దాడులకు పాల్పడి పాకిస్తాన్కి గట్టి